హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రై రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎక్కువ మసాలాలు వాడకుండా తక్కువ మసాలాలతో తక్కువ టైంలోనే రుచిగా ఇలా చేసుకొని తింటే కడుపు నిండగా తినేవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మీరు ఈ ఎగ్ కర్రీని ఎన్నో విధాలుగా చేసుంటారు. ఈ ఎగ్ ఫ్రై అల్టిమేట్ టేస్ట్ అన్నమాట. చూస్తే నోరూరిపోతుంది కదా, డెఫినెట్గా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ క్విక్గా చేసే ఈ ఎగ్ ఫ్రై రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా గుడ్లను తీసుకొని బాగా ఉడికించండి. గుడ్లు ఉడికేలోగా మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి 7-8 ఎండుమిరపకాయలని, అలాగే 1 టీ స్పూన్ ధనియాలని, 1 టీ స్పూన్ జీలకర్రని, 2 టీ స్పూన్ల నువ్వులని, 1 నిమ్మ చెక్కంత చింతపండుని, 4-5 లవంగాలు, ఒక 10-15 వెల్లుల్లిపాయ పలుకులని, ఇలా వీటన్నిటిని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ముందుగా ఉడికిపెట్టిన గుడ్లను తొక్కల్ని తీసేసి ఇలా తీసుకున్న గుడ్ల ముక్కల్ని ఇలా స్లోగా మూవ్ చేస్తూ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన గుడ్లలో ఉండే చందమామ అనేది బయటికి రాకుండా మంచిగా ఫ్రై అవుతాయి. గుడ్లు అనేవి ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ స్లోగా టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. ఇలా వీటన్నిటిని టర్న్ చేశాక ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపుని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, 2 కరివేపాకు రెమ్మల్ని తీసుకొని కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా తీసుకున్న వీటిని బాగా కలిసేలా కలుపుకున్నాక, ఇలా తీసుకున్న వీటిని బాగా ఫ్రై చేశాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని తీసుకుందాం. ఇలా తీసుకున్న మసాలా అనేది కలుపుతూ గుడ్ల ముక్కలకి పట్టేలా ఫ్రై చేసుకుందాం. ఇలా అంతా కలిసేలా కలిపాక ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ని తీసుకొని మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయడం వలన గుడ్లకి ఉప్పు, కారం, మసాలాలు అనేవి బాగా పడతాయి. ఇలా తీసుకొని బాగా కలిపాక ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. చివరిగా 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని, అలాగే కొంచెం కొత్తిమీర ఆకుని తీసుకొని బాగా మిక్స్ చేయండి. అంతే, టేస్టీ యమ్మీ ఎగ్ మసాలా ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది. ఇంట్లో లంచ్లోకైనా చాలా క్విక్గా చేసి పెట్టాలంటే ఇలా చేసి పెట్టొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.